నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యం. క్షయవ్యాధి నిర్మూలనపై మోదీ అధ్యక్షతన సమీక్ష. పదవి విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా. న్యాయ వ్యవస్థలో పారదర్శకతకు కృషి. బీఆర్ఎస్ లో పంచాయతీలు లేవు. పార్టీ మార్పుపై హరీష్ రావు స్పష్టత. లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఎన్కౌంటర్. 3 ఉగ్రవాదులు హతం. భారతదేశం 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ లక్ష్య సాధనలో పురోగతిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం నుండి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద భారత్ అధునాతన రోగ నిర్ధారణ పద్ధతులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలు మరియు రోగి కేంద్రిత దృక్పథంతో క్షయ వ్యాధిపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రధాని సమీక్షలో టీబీ నిర్మూలనకు ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాల అమలు, వాటి ఫలితాలు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవి విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ సీజేఐగా 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. 6 నెలల పదవి కాలం ముగియడంతో రిటైర్ అయ్యారు. కాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు బాధ్యతలు చేపట్టబోతున్నారు. గవాయ్ ని సుప్రీంకోర్టు 52వ సీజేఐగా నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా తన 6 నెలల సీజేఐ పదవి కాలంలో పారదర్శకత, నీతి, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంపై దృష్టి పెట్టారు. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి అధికారిక పదవులు తీసుకోకుండా న్యాయ రంగంలోనే తన సేవలను కొనసాగిస్తారని ఆయన ప్రకటించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎన్నికల బాండ్ల స్కీమును రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని సమర్థించడం వంటి కీలక తీర్పులలో భాగమయ్యారు. అలాగే కేసుల బ్యాక్లాగ్ ను తగ్గించడానికి, క్రిమినల్ కేసుల నిర్వహణను మెరుగుపరచడానికి, అర్జెంట్ కేసుల కోసం ఈమెయిల్, రాతపూర్వక వినతులను ప్రోత్సహించడం వంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంపై అనేక సార్లు నా అభిప్రాయాన్ని చెప్పానని, మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని, జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని ఆయన సూచించారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి, ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని, తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100 సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్లో కాల్పులు కలకలం సృష్టించాయి.
షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు తలదాచుకొని ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన 3 ఉగ్రవాదుల్లో ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్దిష్ట సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల బహుమతి అందిస్తామని పోస్టర్లో పేర్కొన్నారు. ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మోహరించి తనిఖీలు ముమ్మరం చేశారు. दक्षिण कश्मीर के शोपियां में కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పథకంలో తెలంగాణలో కొత్తగా లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుడు అంకన్న గారి నాగరాజ్ గౌడ్ కోరారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గుతుందన్నారు. 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులను మాత్రమే పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా పరిగణించారని గుర్తు చేశారు. ఆ తరువాత నూతనంగా పాస్బుక్ పొందిన కొత్త రైతులు ఈ పథకానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పంట పెట్టుబడి సాయంలో కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏటా కొత్తగా లబ్ధిదారులను చేర్చుకోకపోవడం పట్ల గణనీయంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2019 జనవరి 1 నాటికి పట్టా పాస్బుక్ పొందిన రైతులందరికీ అందించి ఆ కట్ ఆఫ్ డేట్ను అట్లే ఉంచడం వల్ల కొత్తగా పథకంలో రైతులు చేరలేకపోతున్నారు. కావున కేంద్ర ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ను తొలగించి కొత్తగా పాస్బుక్లో వచ్చిన రైతులందరినీ పీఎం కిసాన్ పెట్టుబడి సాయంలో చేర్చి రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తూ దశల వారీగా రైతు భరోసా పంపిణీ చేస్తున్నటువంటి రైతు బంధువులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ గారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో గల కలెక్టర్ ఆఫీస్ వద్ద డీఈఓ జనార్దన్ రెడ్డి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో కలిసి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాకి చెందిన జవాన్ ఉగ్రవాదులతో పోరాడి అమరుడు అయ్యాడని గుర్తు చేశారు. మన రక్షణ కోసం పోరాడిన మురళీ నాయక్ శాశ్వతంగా మన మధ్యనే ఉంటారని డీఈఓ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తాండాకు చెందిన మురళీ నాయక్ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి అమరుడైనాడు. ఈ సందర్భంగా స్కౌట్ అండ్ గైడ్ పిల్లలతో కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తూ భారత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని తన ప్రాణాలని పణంగా పెట్టి మన రక్షణ కోసం పోరాడిన మురళీ నాయక్ శాశ్వతంగా మన మధ్య ఉంటాడు. కాబట్టి మురళీ నాయక్కి మనమంతా కూడా ఘనంగా నివాళులు అర్పించాలి. వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్ల మీద తిరగకుండా కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజనీపై సీఐ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. ఎటువంటి తప్పులు చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం
బెదిరించడం, భయపెట్టడం లాంటి కార్యక్రమాలను పోలీసులతో కూటమి ప్రభుత్వం చేయిస్తుందన్నారు. కేంద్రం టెర్రరిస్టులను ఏరిపారేస్తుందని, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ టెర్రరిస్టులా ప్రవర్తిస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనేక రకాలైనటువంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అనేక మంది మీద దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నదా చూసిన సోషల్ మీడియా సంబంధించినటువంటి వారి మీద కూడా అనేక రకాల అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులను కూడా అనేక రకాలైన అక్రమ కేసులు మరి బనాయించి, ఇరికించి జైలు పాలు చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో. చాలా దౌర్జన్యంగా, చాలా మరి పోలీస్ వ్యవస్థని వారికి విధులేంటో తెలియని రీతిలో వారి మీద అనేక రకాల ఒత్తిడి పెట్టి ఈ రకమైనటువంటి అన్యాయంగా, అక్రమంగా, నిరంకుశంగా ఈ కేసులు పెట్టి బనాయించి అరెస్టులు చేసి జైలు పంపించే పరిస్థితి ఎక్కడికక్కడ మనం ఇది చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకుంటున్నారు పెద్ద గర్వంగా, ఏదో భారత రాజ్యాంగం బుక్ కింద. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుని వెళ్తూ ఉన్నారు. అందులో రాసుకున్నారన్నమాట, ఎవరినవన్నీ చేసుకుని వెళ్ళాలి, ఎవరినవన్నీ ఏ నాయకుల్ని చేయాలి, ఏ అధికారులు మనం బాధలు పెట్టాలి అన్నది. అది ఎక్కడ కూడా జరుగుతుంది అనుకోండి. దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా సరే ఒక డైరీలో రాసుకుని హింసించే కార్యక్రమం అన్నది మరి పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న దానికి దీనికి తేడా కనిపిస్తుంది కదా. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏంటి, ఒక టెర్రరిజంని ప్రేరేపించి టెర్రరిజాన్ని వారు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఆ టెర్రరిజం అన్నది ఎవరన్నా ఒకటి, ఇండియానా అంటే పాకిస్తాన్ ఒకటి, వాళ్ళే ఎప్పుడైనా కబలించవచ్చు ఆ దేశాన్ని. మరి ఆ రకమైనటువంటి పెంచి పోషిస్తూ ఉన్నారు టెర్రరిజాన్ని పాకిస్తాన్ ప్రభుత్వమే నేరుగా. టెర్రరిజం అన్నది జరగచ్చు, వారు సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు స్థావరాలు కానీ ఆ వ్యవస్థలు కానీ ప్రభుత్వం అండదండలతో మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. భయంకరమైనటువంటి వాతావరణం, ఆ రకమైనటువంటి పరిస్థితి. మరి ఉదాహరణ చెప్పుకుంటే నిన్నగాక మొన్న మహిళ రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోదరిమణి శ్రీమతి విడుదల రజనీ గారిపై పోలీసులే ఒక సీఏ స్థాయి వాడు చేయబట్టి లాగి కారులోంచి చాలా దౌర్జన్యంగా బయటకు తోసి నెట్టే పరిస్థితి, అక్కడ ఘర్షణ పడేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళారా చూసాం వీడియో ద్వారా. అది దాని చాలా దౌర్జన్యమైనటువంటిది, సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి. ఒక మహిళ మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రి వారు ఆవిడ మీద కూడా నిర్దాక్షిణ్యంగా మరి ఇటువంటి కేసులు బనాయించి రకరకాలైనటువంటి వేధింపులు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళని ఎదుర్కోలేక, పార్టీని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ఆదరణ చూడలేక ఈరోజు ఈ సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మళ్ళీ కావాలి అనుకునే విధంగా ఈరోజు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తూ ఉంది, ఆశ కనబడతా ఉంది ప్రజల్లో. ఆ రకంగా రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసి భయపడి ఈ రకమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ అనేక మంది మీద, ఇంకా మహిళా సోదరుల మీద, చాలామంది మహిళల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద, కార్యకర్తల మీద, నాయకుల మీద, ఇంకా అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలైనటువంటి వాళ్ళు కవింపు చర్యలు చేయడం కూడా జరుగుతుంది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని మరి చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం. ఈరోజు మామూలుగా ప్రజలు కూడా, నాయకులు కూడా తిరిగే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా జిల్లాల్లో బయటకు వచ్చి ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి, వాతావరణం కూడా లేదు. ఎప్పుడు వచ్చి ఏ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనేటువంటి విధానం చాలా జిల్లాల్లో, చాలా నాయకుల్లో అది అనుమానాలు కనపడతా ఉన్నాయి, భయపడతా ఉన్నారు. ఈ కారణాలు లేకుండా, ఏదో కారణం ఉండి ఏదైనా ఉంటే తీసుకెళ్తే వెళ్ళండి కూడా. ఇప్పుడు ఏంటంటే అది ఏ కారణం లేకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాన్ని ఇప్పటికైనా మనకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే మరి అవసరం అనుకుంటే మరి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏ రకమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రకటించిందో అలాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా మరో పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వారు కూడా ఎన్డీఏలో భాగంగా ఆ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయవలసిన అవసరం కూడా వారి మీద కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం మీద.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో తూనికలో కొలతల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మెట్రాలజీ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు జరిగింది. పామిడి, కల్లూరు గ్రామాలలోని రైస్ మిల్లులు, ఎరువుల దుకాణాల యజమానులకు పలు అంశాల మీద అధికారులు అవగాహన కల్పించారు. సంస్థ అసిస్టెంట్ కంట్రోలర్ సుధాకర్ మాట్లాడుతూ వ్యాపారులు నూతన ప్యాకేజీ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. రైస్ మిల్లులపై గత 2 ఏళ్లుగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. నేను వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి. మీ రైస్ మిల్లు నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ నా వరకు రాలేదు కాబట్టి మీ మిల్లులో నేను ఇంతవరకు రాలేదు, మీ మిల్స్ నేను చూడలేదు. సో అది నేను గొప్పగా చెప్పగలను ఈ విషయంలో. ఈ విధంగానే కంటిన్యూ చేసుకోండి, ఎక్కడ పొరపాటు లేకుండా చేసుకోండి. 26 కేజీలు అని చెప్పి 24 పెట్టి అమ్మటం అనేది మానుకోండి. సో ఏమనేది మీరు ఆఫీస్కి వస్తే కన్నా గుప్తా గారు ఎవరో ఒక్కరు వచ్చినా కానీ వివరంగా మీకు చెప్తాము. ఆ విధంగా అందరికీ చేయించుకోండి. పర్మనెంట్గా మీకు ఆ లైసెన్స్ ఉంటుంది. లైసెన్స్ లేకుండా మనం సొంతంగా ప్యాక్ చేయకూడదు. ఆ విధంగా చేసుకోండి, నేను చేయిస్తాను. ఆ విధంగా మీకు ఇబ్బంది లేకుండా. అటనే ఫర్టిలైజర్ అండి, ఫర్టిలైజర్లో మీరు ర్యాండమ్గా అక్కడొకటి మీరు బ్యాగ్ మీ చెక్ ఓపిక మీ దగ్గర అమ్మాయిలు ఉంటారు కాబట్టి చెక్ చేసుకోగలిగితే ఆ షార్ట్ ఫిల్లింగ్ మన దగ్గర ఏమైనా బ్యాగులు ఉన్నాయా లేదా మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు. అన్నీ కాదు కానీ ర్యాండమ్గా మీరు తెచ్చుకున్న దాంట్లో ఆడగొట్టి చెక్ చేసుకుంటే ఆ లాట్ ఎలా ఉంది మీకు ఒక ఐడియా వస్తుంది. తక్కువ తూకమున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక రోజు ఇన్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ చేసినప్పుడు ఆ బ్యాగ్స్ అన్ని సీజ్ చేస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధి జగ్గంపేట, గోకవరం మండలాల సరిహద్దుల్లో ఉన్న సింగారమ్మ తల్లి గుడిలో 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకురాలు సీతా మహాలక్ష్మి మాట్లాడారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న తన ఇంటిని, కిరాణా షాపును ఇటీవల మల్లిసాలకు చెందిన టీడీపీ నాయకులు తొలగించారన్నారు. ఈ ఘటనపై గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆలయ అర్చకురాలికి న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు డిమాండ్ చేశారు. పేరు పసుపులేటి సింగరలక్ష్మి అండి. సింగరమ్మ గుడి ఆసాదులు మేము 80 ఏళ్ల నుంచి మా తాతగారు పసుపులేటి వెంకన్న సింగరమ్మ గుడి ఆసాదుడిగా ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుమారుడు పసుపులేటి జనార్దన్ రావు గారు, అతనికి 4 సంతానం అండి, 2 ఆడ 2 మగానే. ఈ 80 సంవత్సరాలు బట్టి మేము అర్చకత్వం చేసుకుంటూ అక్కడే ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి మమ్మల్ని విపరీతమైన టార్చర్ పెడుతున్నారండి మల్లిశాల గ్రామస్తులు. సింగరమ్మ సెంత గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ అండి సింగరమ్మ గుడి. అయితే మల్లిశాల పెద్దలు 20 సంవత్సరాల మధ్య అలా టార్చర్ పెడుతూనే ఉన్నారు. మేము అలా భరింతానే ఉన్నాం. మొన్న పోయిన నెల 23వ తారీఖు వచ్చి మేము ఉంటున్న మా అక్కగారు పిల్లలు కట్టుకున్న తాటాకిళ్ళు పీకేసి మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు, ఇదంతా మాకు రాసి ఇచ్చేసారు. ఇది మాకు హక్కు ఉంది తప్ప మీకు హక్కు లేదని ఒక 50 మందిని తీసుకుని వచ్చండి. ఇల్లంతా పీకేసేసి ఒక 10 లక్షల రూపాయలు వస్తువులేటి ఏటి బంగారం, అందులో వెండి అన్నీ కూడా డబ్బుతో సహా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి నాన్న ఇచ్చేసేసారండి. చేసేసింది కాకుండా మేము గోకవరం వెళ్ళి గోకవరం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ తీసుకోలేదు. అలాగే రాజమండ్రి వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. రాజమండ్రి వెళ్ళి కోరుకొండ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. గోకవరం ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున 9వ తారీఖు 10వ తారీఖు ఈ రోజు కూడా ఆయన ఏం జరిగింది ఏంటని కూడా అడగలేదు. మమ్మల్ని మా ఇల్లు పీకేసి మమ్మల్ని నానా బీభత్సం చేసి రోడ్డుని పరిచిస్తారండి. మేము కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నాం ఈరోజు. ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి ఏం జరిగిందని అడిగిన వాళ్ళు లేరండి. ఈ మల్లిశాల టీడీపీ నాయకులు ముండ్రి వీరబాబు గారండి మేను, ఆయన సింగరమ్మ ఫారెస్ట్ లో ఉంది. సింగరమ్మ అంతా ఆయనకి రాసి ఇచ్చారటండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 5 ఎకరాలు. అతను ఎవరికి సంబంధం లేదు, మీ పెద్దలతోనే పోయింది సింగరమ్మ గుడి దగ్గర, ఇంక మీరు ఇక్కడ ఉండడానికి లేదు, మీరు పామని 2-3 సార్లు అన్నాడండి. అయితే మేము ఎందుకు వెళ్ళిపోతాం, 80 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం కదా అని మేము అనుకున్నాం. సడన్ గా జనాన్ని తీసుకొచ్చి పైడిపాల సూరిబాబు గారు, పైడిపాల సత్యబాబు గారు, తొట్టుపూడి నాగేశ్వరరావు గారు, పారిపిరెడ్డి సత్యనారాయణ గారు, అలాగే అతురు సీని గారు, ఇలా మన మల్లిశాల గ్రామ ప్రెసిడెంట్ గారు సరస్వతి లచ్చ గారు కూడా ఉన్నారు. అందులోని ముండ్రి ఎర్రబాబు గారు నానా బీభత్సం చేసేసి ఇచ్చేసేసి తాటాకి ఇల్లంతా పీకేసి టాటర్లతో లాగించేసి, అందులో 2-3 ఆడవాళ్ళు, 2 మొక్కరోళ్ళు చిన్నకరోళ్ళు ఉన్నారండి. ఆ రోజు మేమైతే ఇంటికెళ్ళాము, జగ్గంపేట వచ్చాము. ఆ 5గురిని అందులో పెట్టేసి ఇల్లు తగలబెట్టేయండి అన్నారట. ఫస్ట్ అందులోనే ఒక మాడి చచ్చిపోతారు, తగలబెట్టండి అని అన్నారట. రాయి చెట్టు శివకుమార్ అండి ఆ అబ్బాయి పేరు. ఇల్లులో పెట్టి తగలబెట్టండి రా చచ్చిపోతారని అన్నాడట.
అయితే మిగతా వాళ్ళు మొత్తం తాటే కదా పీకేసి వరకు కూడా ఈ ఇద్దరు పిల్లలు పెట్టుకుని ముగ్గురు ఆడవాళ్ళు లోపల ఉండిపోయారు, బయట రాలేదు. మొత్తం అంతా పీకిన తర్వాత ముగ్గురు ఆడవాళ్ళు రాత్రి 6 గంటలకు వచ్చండి, పొద్దుపోయిన తర్వాత పీకడం మొదలు పెట్టేసి పీకేశారు. అడవిలో దాక్కున్నామండి, ఏమైనా చంపేస్తారేమో రాత్రికి వచ్చేసి అనేసి పిల్లల్ని పెట్టుకుని వారం రోజులు శివరాంపట్నం రోడ్డు వారు ఫారెస్ట్ బిల్డింగ్ ఉంటే అందులో పడుకున్నామండి. రాత్రులు తిన్నామో తినలేదో తెలియదు. ఇప్పటికి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇంతమందికి చెప్పుకున్నామండి. తోట నర్సింగ్ గారికి కూడా ఏమండి మా పాక పీకెత్తామంటున్నారని పాక పీకన ముందు వెళ్ళి చెప్పుకున్నామండి. ఆయన కూడా నేను కట్టించిన కమిటీ హాల్ ఉంది కదా దాన్ని కట్టొచ్చిందని చెప్పాడు. తొట్టుకున్న నాగేశ్వరరావు గారు నేను మాట్లాడతాను లేమ్మా అన్నారు తప్ప నర్సింగ్ గారు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి. మల్లిశాలలో అంత నరకయాతన పెట్టేసి నానా బాధలు పెట్టేసి మమ్మల్ని తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి గుడ్డ లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టేశారు సార్ మమ్మల్ని. నంద్యాల పట్టణంలో సిహెచ్ఓల నిరసన 16వ రోజుకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అని హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అధికారులు వెంటనే తమ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని వారు కోరారు. 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఓలు షేక్ గుమెజ్ సల్మా, రామతులసి, శివకృష్ణ, హారిక మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా రాత్రి 8 గంటలకు కూడా అటెండెన్స్ వేయమంటే ఎలా వేస్తామని ప్రశ్నించారు. కొన్ని చోట్ల సెంటర్లలో సౌకర్యాలు లేవని వాపోయారు. తమకు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం ఇవ్వాలని కోరారు. 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. మేము ఎన్హెచ్ఎం స్కీమ్ లో సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్నామండి. గత 6 సంవత్సరాలుగా మేము 10,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తా ఉన్నాము. అప్పటి నుంచి 2019లో మేము రిక్రూట్ అయ్యాము. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా 1 రూపాయి కూడా శాలరీ పెరగలేదు. అప్పుడు మేము రిక్రూట్ అయినప్పుడు ఎంత శాలరీ వస్తుందో అంతే శాలరీ వస్తుంది. మేము గత 2 సంవత్సరాలుగా మా న్యాయమైన డిమాండ్స్ కోసం మా సమస్యలని రిప్రజెంటేషన్ రూపంలో మా స్టేట్ లో ఉన్న అధికారులకు అందరికీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్క అధికారికి మేము మా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మాకు ఎటువంటి విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి మేము గత నెల 15వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాము. ఈరోజు 16వ రోజు మేము నంద్యాలలో నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ మా సమస్యలను గుర్తించి మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించి వెంటనే మా సమస్యలు తీర్చేలాగా మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి పలు దఫాలుగా అయినా మా సమస్యలని వీలైనంత త్వరగా గుర్తించి పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ని కోరుతా ఉన్నామండి. సార్, గవర్నమెంట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సిహెచ్ఓస్ కూడా అందరూ మహిళలే. మేము ఈ రోజు ప్రతి ఒక్క పని చేసుకుంటున్నాం. ఒక ఫార్మసిస్ట్ పని చేసుకుంటాం, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పని చేసుకుంటాం, ఒక ఫీల్డ్ స్టాఫ్ పని చేస్తున్నాము. ఈ రోజు 8 PM FRS అంటున్నారు. సార్, మాకు 10 చేతులు 10 తలకాయలు లేవండి. మేము సూపర్ ఉమెన్స్ కాదు, కామన్ ఉమెన్స్, ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. మేము ఒక రెగ్యులరైజేషన్ కి మేము అర్హులం కాదు. ఎందుకంటే మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కాబట్టి. ఒక ఈపీఎఫ్ మాకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాబట్టి. 23% హైక్ మాకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మేము ఎన్హెచ్ఎం ఉద్యోగులం కాబట్టి. కానీ 8 PM వరకు FRS మాకు ఎట్లా అప్లికబుల్ అవుతుంది? మేము ఆఫ్టర్ ఆల్ ఎన్హెచ్ఎం ఉద్యోగులం కదా, మేము ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఉద్యోగులం కదా. మరి మాకు ఏ విధంగా 8 PM వరకు FRS అప్లికబుల్ అవుతుంది సార్? ఇది నేను అడుగుతూ ఉన్నాను. గత 6 సంవత్సరాల నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎన్హెచ్ఎం సెక్షన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో రకాల మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అయినా కూడా వారి శాలరీస్ లో, వాళ్ళ ఆర్థిక స్థితిలో ఎటువంటి మెరుగు అనేది కనిపించడం లేదండి. అసలు ఎన్హెచ్ఎం సెక్షన్ లో అన్ని క్యాడర్లకు 23% హైక్ ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే మా క్యాడర్ కి మాత్రమే, సిహెచ్ఓ క్యాడర్ మాత్రమే 23% హైక్ అనేది ఇవ్వకపోవడం చాలా అన్యాయం అండి. మేము వెంటనే ఎన్హెచ్ఎం సెక్షన్ లోని అన్ని ఉద్యోగులతో సమానంగా 23% హైక్ అనేది మాకు కూడా వర్తింపజేయాలని వేడుకుంటున్నాము. కర్నూలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శశికళ కలెక్టరేట్ వద్ద నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. మాజీ మంత్రి విడదల రజనీ పట్ల పోలీసులు సిఐ సుబ్బారాయుడు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా సిఐ సుబ్బారాయుడు ఇతర పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్నటి రోజు జరిగినటువంటి అగత్యాన్ని సుబ్బనాయుడు అనే ఒక సిఐ, ఒక అధికారి అయి ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అయి ఉండి, మహిళల్ని కాపాడే, భద్రత చేసే డిపార్ట్మెంట్లో ఉండి మహిళ మీదే దౌర్జన్యానికి పాల్పడితే
ఈ ప్రజా పరిపాలన ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరు ఆలోచించేయాలి. ప్రజలు ఈరోజు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు మహిళల పట్ల ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అగాత్యాలు, ముసలిళ్ళ మీద అత్యాచారాలు, అగాత్యాలు, మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు, అగాత్యాలు ఎక్కడ పోయినా కూడా ఏడాది దాటుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందే కానీ ఎక్కడ ప్రజల మీద పరిపాలన చేయడం లేదు. ఈరోజు ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారిని అంత దౌర్జన్యంగా ఆయన చేయి పట్టుకొని లాగి బయటికి ఇవ్వాలని ఏ రాజ్యాంగంలో రాసింది? ఆమె కూడా ఏమడిగింది? సార్ సిఐ గారు ఈ దేనికోసమో సిఐ అని అర్థిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి గౌరవం ఇస్తుంది, సిఐ గారు అని గౌరవం ఇస్తుంది. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు చేస్తానా అని చెప్పేసి ఒక ఏకవచనంగా ఈరోజు మాజీ మంత్రిని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన పోలీసు విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలి సుబ్బనాయుడు గారిని. ఈరోజు ఈయన ఎవరి మెప్పు కోసమో ఆయన అలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పడి మన దౌర్జన్యంగా ఈరోజు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు, ఎంతో మంది చంపేస్తున్నారు, అన్యాయంగా 30 కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఈ రోజు ఏముంది కదా, ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు, సిఐ సుబ్బనాయుడు గారికి చెప్తున్నాను మీ ద్వారా, ఈరోజు అక్కడికి పోండి. మీకు ఇంత రోషము, ఆక్రోషము, రోషం ఉంటే మీరు అక్కడ చూపించండి, పాకిస్తాన్ వాళ్ళ మీద చూపించండి. ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు చూపించేది అని మీ ద్వారా నేను చెప్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలు 35,000 మంది మాయమైనారు. నేను నా ప్రభుత్వం వచ్చిన వెంటనే 36,000 మందిని నేను మహిళల్ని రిటర్న్ తీసుకొని వస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొగ్గాలు పెట్టారు, బహిరంగ సభలో చెప్పారు. ఒక్కన్నా తీసుకొచ్చారా మహిళల్ని? ఈరోజు ఎక్కడ చూసినా మహిళల దౌర్జన్యమే, ఎక్కడ చూసినా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కటి అంటే ఈ కరెంటు బిల్లు పెంచడం ఏంటి, మళ్ళీ ఎక్కడ చూసినా మరి సూపర్ 6 ఎక్కడ చూసినా కానీ సూపర్ 6 ఎక్కడ లేదు, సూపర్ డూపర్ అన్ని జీరో అయిపోయినాయి. మా ప్రజలు సూపర్ 6 ఎక్కడ అడుగుతారో కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలసీ చేస్తున్నారు. ఈరోజు భారతదేశం అంతా మన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. సార్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఎన్ని రోజులు ఉండదు, ప్రజలు చాలా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇప్పటికే ఒక ఏడాదికి మాకు వద్దు, ఈ రోజు ఎలక్షన్ వస్తే కూడా ఈరోజు జగనన్న సీఎం అయిపోతాడు. ఈ రోజు మీరు ఎలక్షన్లు పెడితే కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, జనం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. ఈరోజు మొన్న విడుదల రజనీ గారిని దౌర్జన్యంగా సిఐ సుబ్బనాయుడు గారు దౌర్జన్యంగా ఆమె పట్ల ఆక్రోశాన్ని మరి దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. కాబట్టి మహిళలందరూ ప్రతి జిల్లాలో ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. సిఐ సుబ్బనాయుడు గారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని మా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ముస్లింల అస్తిత్వానికి ప్రమాదం వచ్చినా అక్కడ తాను ఉంటానని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం సమీపంలోని ఒక దాబాలో రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఆయన స్పందించారు. కొందరు వ్యక్తులు దాదా కలందర్ అనే ఒక మైనారిటీకి చెందిన యువకునిపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంలో పోలీసులను పూర్తిగా స్వేచ్ఛగా చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు వివరించారు. ఈ గొడవను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ఏదైనా సరే ఇక్కడే కాదు, ధర్మవరమే కాదు, ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే ముస్లిమ్స్ ఎగ్జిస్టెన్స్కి ఇష్యూ వస్తుందంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ వైపు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్, పరిటాల కుటుంబం ఎప్పుడు మీ వైపు ఉంటుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మధ్యలో సమస్యలు పెట్టడానికో లేకుంటే ఉన్న ఒక మంచి రిలేషన్ని చెడగొట్టడానికో, ఎందుకంటే బాగున్నప్పుడే చెడగొట్టగలుగుతాం, చెడిపోయిందని ఇంకేం చెడపడానికి ఏం లేదు. ఎప్పుడైతే బాగుంటుందో, ఎక్కడైతే కలుపుకోగలుగుతనం అనేది ఉంటుందో అక్కడే చెడగొట్టాలనే ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఉద్దేశాలతో కూడా చాలామంది చాలా వ్యాఖ్యలు కానీ, చాలా మాటలు కానీ, చాలా కామెంట్స్ కానీ చాలా తీసుకొస్తుంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, ముస్లిం సోదరులు అంటే పార్టీలతో, వర్గాలతో సంబంధం లేకుండా మీ ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది వచ్చినప్పుడు మొట్టమొదటి నిలబడేవాడు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి నిన్న కూడా అందరితో కూడా జనాల్లో కలిసి శ్రీరామ్ రావాలి,
శ్రీరామ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ముస్లిమ్స్ అంటేనే మా వాళ్ళుగా నేను భావిస్తాను. ముస్లిమ్స్ని మా ఇంట్లో మా బంధువులుగాను నాకు శ్రేయోభిలాషులుగా నేను భావిస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో నాకు చిన్నతనం ఏం కాదు, నిజంగా తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం అనేది నాకు చిన్నతనం ఎటువంటిది కానే కాదు. ఎప్పుడు అది మా వాళ్ళు అనుకున్నాం, మేము అదే పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇటువంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. దయచేసి సంయమనం పాటించాలి. ఎప్పుడైనా సరే ఏ సమస్య అయినా సరే మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి విచారించుకొని న్యాయం జరిగేటట్టుగానే నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు నిన్న ఇమ్మీడియట్గా చెప్పంగానే డిఎస్పీ గారు కావచ్చు, లేదంటే సిఐ గారు కావచ్చు, వెంటనే రాగానే దాని మీద యాక్షన్ తీసుకున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఎక్కడా సంయమనం కోల్పోకోకుండా ముస్లిం సోదరులందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎక్కడ వేరే రకంగా ఆలోచన చేయకుండా వేరే వాళ్ళు ఎన్ని తప్పుదోవలు పట్టించాలనుకున్నా న్యాయం జరగాలి, లేకుంటే సరైన పద్ధతుల్లోనే ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి సమయం పాటించినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు మీ వాణ్ణి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆంజనేయ స్వామిని నాకు ఇష్టదేవుడిని ఏ రకంగా అయితే నేను కొలుస్తానో అదే రకంగా ఇస్లాం మతాన్ని, అల్లాని కూడా అదే రకంగా నేను ప్రార్థన చేస్తాననే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దండి. ఎప్పుడు మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.